నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి షో దట్ ది ఏరియా బౌండెడ్ బై ది కర్వ్స్ బౌండెడ్ బిట్వీన్ ద కర్వ్స్. షో దట్ ఏరియా bounded between the curves y square is equal to 12 into x plus 3 comma y square is equal to 20 into 5 minus 20 into 5 minus x is 64 root 5 by 3 square units. ఇది ప్రూవ్ చేయాలి, స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. హలో, ఓకే. Solution given equations of the curves are given equations of the curves are ఏంటి y square is equal to 12 into x plus 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. y square is equal to 20 into 5 minus x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, y square is equal to 12 into ఇదేమవుతుంది పాజిటివ్ x, ఇది నెగిటివ్ x. పాజిటివ్ x అంటే పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఈ వైపు ఇటువైపు ఓపెన్ అవుతుంది, అంటే నెగిటివ్ x ఉంది కదా, నెగిటివ్ x ఉంటే ఇటువైపు ఓపెన్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ రెండు అంటే ఆటోమేటిక్గా ఈ రెండు ఈ విధంగా వస్తాయి. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. ఇది x యాక్సిస్, అలాగే ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది? ఇది వర్టెక్స్ x యాక్సిస్ దగ్గర ఎక్కడ ఉంది? x యాక్సిస్ మీద ఇది ఎక్కడ ఉంది కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 into 4x plus 3. ఈక్వేషన్ నెంబర్ 1 y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 into 5 minus x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వ్ చేస్తే 12 into x plus 3 ఈజ్ ఈక్వల్ టు 20 into 5 minus x. ఓకే, ఇదేమవుతుంది? ఇది 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 3 times, ఇక్కడ 5 times. మల్టిప్లై చేస్తే 3x plus 9 ఈజ్ ఈక్వల్ టు 25 minus 5x. ఈ 5xని ఇటువైపు తీసుకొచ్చేస్తే 8x ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే 25 minus 9 ఎంత అవుతుంది? 16. అంటే x ఈజ్ ఈక్వల్ టు 16/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు కూడా x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 2, ఈ పాయింట్ 2, సంథింగ్, ఈ 2, సంథింగ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఇంకోటి మనకి ఇంటిగ్రేట్ చేయడం కూడా టువర్డ్స్ y యాక్సిస్ ఇంటిగ్రేట్ చేయాలి. అంటే y కోఆర్డినేట్స్ కూడా కావాలి. y కోఆర్డినేట్స్ కావాలంటే ఏదో ఒక ఈక్వేషన్లో x వాల్యూ పెట్టండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెట్టామనుకోండి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతది? 12 into x plus 3 కదా, అంతేనా? 12 into x plus 3, దట్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 into 2 plus 3,
12 ఇంటూ 5 ఇదంతా 60. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుందా? ఆ, 60. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 12√5 2√15 అని రాసుకోండి. (2√15) 4 ఇంటూ 3 కింద రాసుకోండి. 3 5 = 15. 4కు రూట్ ఎంత? 2. √4 ఎంత? 2 కాబట్టి 2√15. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√15. x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏమవుతున్నాయి? 2, 2√15, 2, మైనస్ 2√15. ఇవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఇవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. అర్థమైందా? ఇప్పుడు గ్రాఫ్లు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తున్నాయి అనేది తెలియాలి. ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తున్నాయి తెలియాలంటే y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టడం. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 దగ్గర ఈ కర్వ్ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. అండ్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, 20 ఇంటూ 5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర కర్వ్ 2 ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? మనం గివెన్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకున్నప్పుడు గ్రాఫ్స్ మనం డ్రా చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుందని చెప్పాము. అండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడ -3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? ఈక్వేషన్ నెంబర్ 2 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ వచ్చిందంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పారాబోలా ఓపెన్ అవుతుంది. అండ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? 5 దగ్గర. అంటే ఇది 5 అనుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ లైన్ ఏంటి? ఈ లైన్ నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 లైన్. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నారు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర. అంటే పాయింట్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ పాయింట్స్ ఏంటి? ఈ పాయింట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాంగా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏంటి? 2, 2√15. ఈ పాయింట్ ఇదేమవుతుంది? -2, 2√15. ఈ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మనకి టువర్డ్స్ ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేస్తే ఈజీ అవుతుంది అది మనం చెక్ చేసుకోవాలి. అంతేనా? టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ చేస్తే మనకి ఈజీనా, వై యాక్సిస్ చేస్తేనే మనకి ఈజీనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి. మనం ఇటువైపు చూస్తే ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చినాయి. ఓకేనా? ఇది ఇంకోటి గ్రాఫ్ సిమెట్రిక్ కాదు. గ్రాఫ్ సిమెట్రిక్ కాదు. గ్రాఫ్ సిమెట్రిక్ ఎటువైపు ఉంది? టువర్డ్స్ వై యాక్సిస్ సైడ్ అయితే మనకి సిమెట్రిక్ ఉంది. ఎందుకని ఇటు కూడా 2√5, ఇటు కూడా 2√15, ఇటు కూడా 2√15. కాబట్టి టువర్డ్స్ వై యాక్సిస్ సైడ్ సిమెట్రిక్ ఉంది గ్రాఫ్. అంతేనా? సో దీన్ని మనం టువర్డ్స్ వై యాక్సిస్ సైడ్ మనం ఇంటిగ్రేట్ చేయడమే ఈజీ. అంతేనా?
టూ వర్డ్స్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఈ రెండు సిమెట్రిక్ ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది, ఇప్పుడు మనకి రిక్వైర్డ్ కావాల్సిన ఏరియా ఏది, ఈ ఏరియా కావాలి మనకి. చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? ఇది 2√15, ఇక్కడ నుంచి ఇక్కడికి 2√15, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2√15 డిస్టెన్స్. అంటే మనం ఇంటిగ్రేట్ చేయడం కూడా టూ వర్డ్స్ రైట్ సైడ్ చేయడమే ఈజీ. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, 0 to 2√15 ఇంటిగ్రేట్ చేయాలి. రైట్ సైడ్ కర్వ్ నుంచి లెఫ్ట్ సైడ్ కర్వ్ తీసేయాలి. అంటే రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 times of 0 to 2√15. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేస్తాం మనం, ఇది ఎంత ఉంటుంది, ఈ రెండు సిమెట్రిక్గా టూ వర్డ్స్ వై యాక్సిస్ సైడ్ సిమెట్రిక్గా ఉందంటే ఈ పార్ట్ ఎంత ఉంటుందో ఇక్కడ వరకు 0 to 2√15 వరకు ఎంత ఉంటుందో, ఈ 0 నుంచి కింద -2√15 వరకు, ఇది -2√15, ఇది +2, -2√15 వరకు ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. అంటే మనం 0 to 2√15 2 times మల్టిప్లై చేస్తే సరిపోతుంది దాన్ని ఇంటిగ్రేట్ చేసి. ఇంకోటి, దీన్ని రైట్ సైడ్ కర్వ్ నుంచి లెఫ్ట్ సైడ్ కర్వ్ తీసేయాలి. ఎందుకని టూ వర్డ్స్ మనం ఫామ్ 2లో చేస్తున్నాం చూడండి, టూ వర్డ్స్ మనం వై యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి, అంతేనా. అండ్ ఎక్స్ ఈ ఫంక్షన్ కూడా ఎలా ఉండాలి, ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉండాలి. దానికి మనం ఏం చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ టు 12 into x + 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఎక్స్ కావాలి మనకి. ఎక్స్ కావాలంటే y²/12 ఈజ్ ఈక్వల్ టు x + 3. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు y²/12 - 3. -x వచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ టు 20 into 5 - x. దీని ఏమవుతుంది, 5 - x ఈజ్ ఈక్వల్ టు y²/20. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 - y²/20. ఈ విధంగా వచ్చింది మనకి. x ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో చేయాలి, ఎందుకని మనకి ఫామ్ 2లో చేస్తున్నాం కాబట్టి. అంటే టూ వర్డ్స్ వై యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి y dy చేస్తాం. y dy అంటే y x dy చేస్తాం. x dy అంటే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందుకే దీని గురించి నేను చాలా ఎక్కువ ప్రెజర్ చేసి ఎక్కువ చెప్పాను దీని గురించి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి బిఫోర్ వీడియోస్. దీని నుంచి నేను చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఫామ్ 1, ఫామ్ 2. ఫామ్ 1 అంటే టూ వర్డ్స్ x యాక్సిస్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఫామ్ 2 టూ వర్డ్స్ y యాక్సిస్ చేస్తాం. టూ వర్డ్స్ x యాక్సిస్ చేసేటప్పుడు y dx అంటే fx dx చేస్తాము. టూ వర్డ్స్ y చేసేటప్పుడు ఫామ్ 2 చేసేటప్పుడు ఏం చేస్తాం, x dy చేస్తాం. అంటే fy dy చేస్తాం. అర్థమవుతుందా? fy అంటే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, కాబట్టి ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాసాం. ఓకేనా. ఇది ఫస్ట్ రైట్ సైడ్ కర్వ్ ఇది కాబట్టి ఇది 5 - y²/20 మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఏది y²/12 - 3 dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అల్టిమేట్గా మనం ఇంటిగ్రేట్ చేయాల్సింది ఇది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, 0 to 2√15. సింప్లిఫై చేసండి ఒకసారి. 5 - y²/20 సింప్లిఫై అంటే -y²/12 + 3 dy, నథింగ్ బట్ dy. ఇదేమవుతుంది, 5 + 3 8 కదా. 2 times of 0 to 2√15 8 మైనస్ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం చేసేయండి. y²/20 - y²/12. 60 ఎల్సిఎం అయితే 3 times కదా, -3y² - 5y².
అంటే -8y² / 60. -4 30 -2y² / 15 dy. ఇదేమవుతుంది 2 0 to 2√15. ఇంటిగ్రేట్ చేసేయండి, ఇంకేంది డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసేస్తే ఇంటిగ్రేట్ చేస్తే 0 to 2√15 8y - 2/15 y³ / 3. 0 to 2√15. ఇదేమవుతుంది 2 × 8 × 2√15 - 2/15 3 × 15 45 కదా, 45. త్రీ 15 × 45 కదా, 245 అంటే 2√15 హోల్ క్యూబ్. 0 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. 2√15 2√15. to 16√15 minus 2/45 2 క్యూబ్ ఎంత అవుతుంది? 2 క్యూబ్ ఎంత? 8 2 × 16 ఒక √15 సెపరేట్ చేసి √15 హోల్ స్క్వేర్ కింద రాసామనుకోండి. √15 హోల్ స్క్వేర్ ఎంత? 15 కదా, 15. టూ ఉన్నది ఇక్కడ. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 క్యూబ్ ఎంత? 18. పవర్ ఉంది కదా, 2√3 ఉంది కదా. 2 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ 8 2 0 ఎంత? 16 √15 సెపరేట్ చేస్తాను. √15 హోల్ క్యూబ్ కాబట్టి √15 బయట తీసుకొచ్చేస్తే ఇంకా √15 హోల్ స్క్వేర్ ఉంటుంది. √15 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ అంత 15 కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 15 మిగులుతుంది. ఇక్కడ ఏముంది? 15 45లో ఎన్నిసార్లు? 3 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు 16√5 ఫార్మెట్లో ఎందుకు? 16√5 ఇప్పుడు మనకి కామన్ వచ్చేస్తుంది. 2 × 16√5 15 కామన్ తీసామనుకోండి. కామన్ తీస్తే 1 - 1/3 2 × 16√15 ఇదేమవుతుంది? ఎల్సిఎం చేస్తే 3 - 1 2/3 2/3. ఇదేమవుతుంది ఇప్పుడు? 4 × 16√15/3. ఈ రూట్ లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇదేమవుతుంది? 4 40ని ఒక 24 64 అవుతుందా? 64 ఈ 3ని లోపలికి తీసుకెళ్ళిపోతే 3² 9 అయిపోతుందిగా. 15/9 అవుతుంది.
త్రీని ఏం చేసాం లోపలికి తీసుకెళ్ళిపోయాం, అంటే రూట్ లోపలికి తీసుకెళ్ళాం. రూట్ లోపలికి తీసుకెళ్తే అవుతుంది 3² అవుతుంది. 3² అంతా నథింగ్ బట్ 9 కదా. ఇప్పుడు దీంట్లో 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 ఎన్నిసార్లు 5 టైమ్స్ 3 టైమ్స్ 5/3 అంటే 64√5/3 స్క్వేర్ యూనిట్స్ is the answer. 64√5/3 square units is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 15.